వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మే 26వ తేదీ నుంచి రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసేందుకు ఈరోజు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు కేతిరెడ్డి అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి తదితరులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే కేతిరెడ్డి ఈపాటికే కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవడానికి జైలు లోపలికి కూడా వెళ్ళి ఉండడం జరిగింది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు అనంత వెంకటరామరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కెలివేటి సంజీవయ్య, అదేవిధంగా మేరిగ మురళి తదితరులు అంతా ఇక్కడికి చేరిపోవడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఇక్కడికి చేరిపోయి ఉన్నారు. అయితే ఇప్పటికే మే 25వ తేదీన కేరళలో కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. 26వ తేదీన ఆయన్ను కోర్టుకు హాజరుపరిచే 14 రోజుల పాటు రిమాండ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆయనకు ఆ కేసులే కాకుండా అదేవిధంగా మరో 5 కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో 5 కేసులు నమోదు చేసే పథకం జరుగుతున్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది. అయితే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తదితరులు మొత్తం ఇక్కడికి చేరిపోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మేరిగ మురళి అదేవిధంగా తదితర నాయకులు మొత్తం ఇక్కడ రావడం జరిగింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద SC/ST అట్రాసిటీ కేసుతో పాటు పేలుడు పదార్థాలతో పాటు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఆయన మళ్ళీ అంటే సర్వేపల్లికి చెందిన ఓ వ్యక్తి అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టారని మరో కేసు కూడా నమోదవ్వడం జరిగింది. మొత్తం మరో 5 కేసులు ఆయన మీద నమోదు పరిచే పరిస్థితి అయితే మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మేరిగ మురళి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎవరెవరు వస్తున్నారు కలవడానికి, ఏంటి? ఈరోజు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వస్తున్నారు. అదే రకంగా ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు అనంతరామరెడ్డి గారు వస్తున్నారు. కేతిరెడ్డి గారు కూడా ఎక్స్ఎమ్మెల్యే గారు, వారు కూడా వస్తున్నారు చూడడానికి. సార్, మామూలుగా ఏంటంటే అతన్ని మే 26వ తేదీన అంటే అక్రమ మైనింగ్, SC/ST అట్రాసిటీ కేసుతో పాటు పేలుడు పదార్థ కేసులో ఆయనకు నాన్ బెయిల్ మీద అరెస్ట్ చేశారు. ఇవి కాకుండా మళ్ళీ CID కేసు, అదేవిధంగా వెంకటాచలంలో టోల్ ప్లాజా ఏదో ఏర్పాటు చేశారని, అదేవిధంగా అక్రమ గ్రావెల్ అని మరో 5 కేసులు కూడా బనాయిస్తున్నారు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళకి రాత్రి కలగనేసి ఉదయాన్నే కేసులు పెట్టేస్తున్నారు. సరే, పాత కేసులు ఏమైనా ఉన్నాయని చెప్పేసి అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు, తోడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు డెవలప్మెంటు మాకేదో అవకాశం వచ్చింది అట్లా ముందుకు తీసుకెళ్తామని చెప్పిన వాళ్ళు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. నిన్ననే చెంపపెట్టు కొమ్మనేని అరెస్ట్ మీద సుప్రీంకోర్టు చివాట్లు పెట్టడం జరిగింది. ఎలాంటిది లేకుండా అట్రాసిటీ కేసు. నిజం, నేను కూడా అందరిని కూడా దళిత నాయకులు అందరిని అడుగుతున్నాను, ఈ రకంగా చట్టం కక్ష తీర్చుకునేదానికి అట్రాసిటీకి ఉపయోగించడం ఇది ఎంతవరకు సబబు? సుప్రీంకోర్టు క్లియర్గా ఇచ్చింది. అట్రాసిటీ కేసు విషయంలో చాలా నిబంధనలు కఠినతరం చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి అవి ఏం లెక్క లేకుండా వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఇష్ట ప్రకారం పెట్టడం అనేది చాలా బాధాకరం. ఇది నిజంగా నిన్న ఆయన చెప్పినప్పుడు జవాబు చెప్పలేక నీళ్లు నమ్మలేరు ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు. ఇది ఎంతవరకు సబబు? వ్యవస్థ దిగజారిపోతుంది కదా. ఈరోజు ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ దిగజారిపోతుంది. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ పక్కన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా MRO లెవెల్లో చిన్న చిన్న ఉద్యోగులాగా ప్రజాస్వామ్య అధికారంలో వచ్చిన వాళ్ళకి సలాములు కూడా తిరగడం అనేది చాలా బాధపడుతుంది. కొంతమంది మంచి ఆఫీసర్లు ఉన్నారు, కొంతమంది వల్ల వ్యవస్థ దిగజారుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటాం. నిన్న అంటే ఏడాది కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నిన్న సంబరాలు జరుపుకున్నారు. అంటే మొత్తం రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉంది, అందరు అభివృద్ధి కూడా శరవేగంగా నడుస్తూ ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు మాత్రము అభివృద్ధి జీరో, అదేవిధంగా అది రెడ్ బుక్ రాజ్యం నడుస్తుందని చెప్తున్నారు. ఎలా చూస్తారు వాళ్ళ కార్యక్రమాలు? నేను ఒక్క విషయం మీకు చెప్పదలుచుకున్నాను. 1 ఇయర్ అధికారంలో ఎవరినైనా అడగండి, విజ్ఞతులైనటువంటి వాళ్ళు తటస్థులను అడగండి, ప్రజలు ఎంత వ్యతిరేకత, 6 నెలల్లోనే వ్యతిరేకత రావడం జరిగింది. నిజంగా మాకు కూడా అబ్బురపరిచే విషయం ఏంటంటే ఏం సాధించారని 1 ఇయర్ సంబరాలు. మీరు ఇచ్చిన 6 ఉన్నాయి కదా, ఒక్కొక్కటి మనం విశ్లేషించుకుంటాం. సంవత్సరం అయ్యింది,
అదే జగన్మోహన్ రెడ్డి గారితో బేరే చేసుకుంటే సంవత్సరం కాలంలోనే నవరత్నాలన్నింటినీ ఆయన చాలా పద్ధతిగా చెప్పిన విధంగా బాధ్యతగా నిర్వర్తించారు. ఈరోజు ఏం చేశారు మీరు? గ్యాస్ సంవత్సరం అయింది, 3 సిలిండర్ రావాలి, ఎన్ని సిలిండర్లు వచ్చాయి? రెండోది పెన్షన్ ఆ రోజు పెంచారు, కానీ ఆ పెన్షన్ అయినా సమృద్ధిగా ఇస్తున్నారా? ఎన్ని కోత జరిగాయి? 5-6 లక్షల మందిని కోత పెట్టారు కదా. ఈరోజు వికలాంగులు సదరన్ సర్టిఫికేట్ కోసం అల్లాడిపోతున్నారు కదా. అది ప్రోగ్రెస్ అంటామా? అదేవిధంగా ఆడబిడ్డల నిధి 1500 అన్నారు, మరి సంవత్సరం అవుతుంది. 1500 లెక్కన వాళ్ళకి తీసుకుంటే సంవత్సరానికి ఎంత బకాయి ఉన్నారు? నిరుద్యోగులకి 3000 అన్నారు, వాళ్ళకి ఎంత బకాయి ఉన్నారు? సంవత్సర కాలం ఇవ్వాలి కదా. అంటే 36,000 నిరుద్యోగులు బకాయి ఉన్నారు కదా. 1500 లెక్కన 18,000 ఆడబిడ్డలకి బకాయి ఉన్నారు కదా. ఇంకోటి ఏంటంటే తల్లికి వందనం, ఇదిగో అదిగో సన్నాయి నొక్కులు. ఈరోజు క్లారిటీ లేదు, అయిపోయిందని ఆర్భాటాలు చేశారు, ఈ రోజుకి లేదు. కొన్ని యూట్యూబ్లో వస్తున్న కొన్ని విషయాలు చూస్తే బాధాకరంగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ ఉండే స్టూడెంట్ వాళ్ళ కుటుంబంలో లేదంటున్నారు. సరే, ఫీజు రియంబర్స్మెంట్ అన్నా చేశారా? రావడం పోయినసారి మీరు ఎంత బకాయిలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు రావడమే ఆ బాధ్యతగా ఆ బకాయిలన్నీ కంప్లీట్ చేశారు కదా. అదే రకంగా ఇండస్ట్రీ బకాయిలు మొత్తం కంప్లీట్ చేశారు కదా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం బకాయిలు పెట్టినా మీరు చేయగలిగింది ఏం చేశారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్లే మేము ఇవ్వలేకపోతున్నాం అనేది టీడీపీ వాళ్ళు చెప్తారు. అవునండి, అప్పులు ఉన్నాయని తెలిసిన తర్వాత మీరు ఎందుకు హామీలు ఇస్తారు? మీ హయాంలో అప్పులు చేయలేదు, అంతకంటే ఎక్కువ ఏమైనా చేశారా? ఈరోజు సంవత్సరానికి 1.5 లక్ష అప్పు చేశారు, ఒక్క 1 ఇయర్లోనే 1.5 లక్ష అప్పు చేశారు. ఈ 1.5 లక్షలో ఇవన్నీ కూడా నువ్వు చెప్పిన 6 పథకాలు అమలు చేసేయచ్చు కదా. మరి ఎక్కడైనా చేస్తున్నారా? అరచేతుల స్వర్గం చూపిస్తూ అమరావతి ఒక బూచి చూపిస్తూ మొత్తం అక్కడికి డైవర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది తప్ప ఒక్కటైనా క్లారిటీ ఉందా? ఏ రకంగా మీరు సంబరాలు చేసుకోండి, మనస్సాక్షి అనేది ఉంటే ప్రశ్నించుకోవాలి కదా. మరి ఎక్కడ చేస్తున్నారు? ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆడబిడ్డల నిధి లేదు, గ్యాస్ 1 సిలిండర్ ఇచ్చారు నామకే వస్తే, అది కంప్లీట్ కాలేదు. మరి అదే రకంగా అన్నిటికంటే బాధ్యతాయుతంగా చెప్పారు, పదే చెప్పారు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పారు. వాళ్ళకైనా ఏమైనా ఇచ్చారా? ఈరోజు 50 ఏండ్లు అయిన తర్వాత 59 సంవత్సరాల లోపల అందరికి కూడా ఇస్తా అంటే 60కి అందరికి వస్తుంది కాబట్టి అందరికి ఇస్తా అన్నారు. వాళ్ళకి కూడా బకాయిలే ఉన్నారు కదా. వీళ్ళు విద్యార్థులకు బకాయిలు ఉన్నారు, నిరుద్యోగులు బకాయిలు ఉన్నారు, ఆడబిడ్డలకి వాళ్ళకి బకాయిలు ఉన్నారు, అట్టగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళ పెన్షన్లకు మనకు తెలిసినంత వరకు ఈ రకంగా అందరికి బకాయిలు చేసుకుంటూ మొత్తం మీద రెడ్ బుక్ రాజ్యం నడుస్తుందంట. అవును, వాస్తవం. మీరు చూడండి, ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీ అయినా ఎతికినా నోరు తెరిచి మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కేయడమే. ఇంత భయాకరమైనటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు చూస్తున్నారు కదా, ఏ రకంగా మొదటిది ఒక కేసు పెట్టారు, మీరు A1కి ఇచ్చారు, బెయిల్ ఇచ్చారు, మళ్ళీ ఈయనకు వస్తుందని తెలుసు వాళ్ళకి, వెంటనే ఇంకొక కేసు యాడ్ చేశారు. అట్రాసిటీ కేసు కొమ్మినేని లాగా ఇది కూడా నిలిచే కేసు కాదు. ఎప్పుడో నిరాధారమైన ఒక వ్యక్తి ఇచ్చింది పట్టుకున్నారు తప్ప దానికి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది కదా, కఠినతరమైన నిబంధనలు పెట్టింది కదా. దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఈ కేసుని, ఇది కరెక్ట్ కాదు. ఇదంతా దళితులకు ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఎందుకంటే దళితుల కోసం ఇచ్చినటువంటి సెక్యూరిటీ కోసం ఇచ్చినటువంటి చట్టం ఇది. ఆ చట్టాన్ని వీళ్ళు రాజకీయంగా దుర్వినియోగం చేయడం అనేది క్షమించడాన్ని తప్పని నా భావన. ఓకే, థ్యాంక్ యూ మురళి గారు. ఇది పరిస్థితి. అంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం నడుస్తుందే తప్ప అభివృద్ధి మాత్రం శూన్యము. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో పూర్తిగా వీళ్ళు పక్కదోవ పట్టిస్తున్నారు అంటూ కూడా మురళి చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV, నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.